ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, ఎంపీఆర్ మెసేజ్ అను యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారమవుతున్నటువంటి ఈ వీడియో సందేశాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ స్నేహితులకు, మీ బంధువులకు, ఇరుగు పొరుగు వారికి ఈ వీడియోను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ముఖ్యమైన విషయము, వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు. ప్రియులరా, మీరు లైక్ చేయటం వల్ల నాతో జత పనివారుగా దేవుని పనిని కొనసాగిస్తున్నారు అన్న సంగతి మీరు గుర్తించండి. ఎందుకంటే మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల అనేకులకు ఈ యొక్క వీడియో చేరువవుతుంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మంచిది. ప్రియులరా, ఈ వీడియోలో 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలలో 3వ భాగము ధ్యానించుకుందాం. 65 ప్రశ్నలకు 2వ భాగంలో జవాబులను పరిశీలించగలిగాము. ఈ వీడియోలో 66వ ప్రశ్న నుంచి చివరి దాకా ధ్యానించుకుందాం. 66వ ప్రశ్న, లెమెకు యొక్క తండ్రి పేరేమిటి? లెమెకు యొక్క తండ్రి పేరేమిటి? జవాబు మెతూషెల. మెతూషెల. 67వ ప్రశ్న, లెమెకుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? లెమెకుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 182 సంవత్సరాలకు సంతానం కలిగింది. 182 సంవత్సరాలకు. 68వ ప్రశ్న, లెమెకుకు కుమార్తెలు ఉన్నారా? లెమెకుకు కుమార్తెలు ఉన్నారా? కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు. 69వ ప్రశ్న, లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు మెతూషెల యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు మెతూషెల వయస్సు ఎంత? జవాబు 369 సంవత్సరాలు. మెతూషెల యొక్క వయస్సు 369 సంవత్సరాలు. 70వ ప్రశ్న, లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు హనోకు యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు హనోకు యొక్క వయస్సు ఎంత? హనోకు అప్పటికే చనిపోయాడు. 365 సంవత్సరాలకి ఆయన చనిపోయాడు. 71వ ప్రశ్న, లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఎరేదు యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఎరేదు యొక్క వయస్సు 596 సంవత్సరాలు. ఎరేదు యొక్క వయస్సు 596 సంవత్సరాలు. 72వ ప్రశ్న, లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు మహలలేలు యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు మహలలేలు యొక్క వయస్సు ఎంత? జవాబు 661 సంవత్సరాలు. మహలలేలు యొక్క వయస్సు 661 సంవత్సరాలు. 73వ ప్రశ్న, లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? కేయినాను యొక్క వయస్సు 731 సంవత్సరాలు. 731 సంవత్సరాలు. 74వ ప్రశ్న, లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? జవాబు 821 సంవత్సరాలు. ఎనోషు యొక్క వయస్సు 821 సంవత్సరాలు. 75వ ప్రశ్నకు సంబంధించినటువంటి ప్రశ్న జవాబు, లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు అనడం కంటే షేతు ఉన్నాడా అన్నటువంటి ప్రశ్న సరైనదిగా ఉంటుంది. కనుక ఈ ప్రశ్నను మార్చుకోనండి. 75వ ప్రశ్న మీకు మార్పు చేసి తెలియచేస్తున్నాను. లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు షేతు
జీవిస్తూ ఉన్నాడా అన్నటువంటి ప్రశ్నను మనం చూస్తే షేతు చనిపోయాడు అని మనము ఆన్సర్ చూసుకోవచ్చు. ఇక 76వ ప్రశ్న, లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? ఇక్కడ ఆదాము కూడా చనిపోయినట్లే మనము గమనించగలం. లెమెకు ఎన్ని సంవత్సరాలు బ్రతికెను? లెమెకు ఎన్ని సంవత్సరాలు బ్రతికెను? 777 సంవత్సరాలు బ్రతికాడు. లెమెకు యొక్క ఆయుష్కాలము 777. నోవాహు యొక్క తండ్రి పేరేమిటి? 78వ ప్రశ్న, నోవాహు యొక్క తండ్రి పేరేమిటి అంటే లెమెకు. నోవాహుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది అన్నటువంటి ప్రశ్నను మనం చూస్తే నోవాహుకు 500 సంవత్సరాలు వచ్చేంత వరకు సంతానం లేదు. నోవాహుకు 500 సంవత్సరాల తర్వాత 500 సంవత్సరాల కాలంలో సంతానం కలిగింది. షేము, హాము, యాపెతు అన్నటువంటి 3 కుమారులు నోవాహు కన్నట్లుగా మనం చూస్తాం. ఇక చివరిగా ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి అన్నటువంటి ప్రశ్నను మనం చూస్తే 32 వచనాలు. ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి అన్నటువంటి ప్రశ్నను మనం చూడగలిగితే జవాబు ఈ అధ్యాయంలో 32 వచనాలు ఉన్నాయి అని నిర్ధారించుకుంటున్నాం. ప్రియులారా, ముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఆ ముఖ్యమైనటువంటి విషయాలు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని మీరు ధ్యానం చేస్తూ ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఒకటి, ఇప్పుడు ధ్యానం చేసినటువంటి 9 మంది యొక్క పేర్లు మీకు తెలియచేస్తున్నాను, గమనించండి. 1 ఆదాము, 2 షేతు, 3 ఎనోషు, 4 కేయినాను, 5 మహలలేలు, 6 ఎరేదు, 7 హనోకు, 8 మెతూషెల, 9 లెమెకు. ఈ 9 మంది పెద్దలకు సంబంధించినటువంటి ఆయుషును మనం గమనించగలిగితే 3 900 సంవత్సరాల కంటే ముందే చనిపోయినట్లుగా మనము చూస్తాము. అందులో 1 మహలలేలు, ఈయన 895 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. 2 హనోకు 365 సంవత్సరాలకి ఈయన దేవునితో నడిచి వెళ్ళిపోయాడు. ఇక 3వ వ్యక్తి లెమెకు, ఈయన 777 సంవత్సరాలు బ్రతికాడు. మిగతా 6 900 సంవత్సరాల తర్వాత చనిపోయారు. అందులో 1 ఆదాము 930 సంవత్సరాలు బ్రతికాడు. షేతు 912 సంవత్సరాలు బ్రతికాడు. ఎనోషు 905 సంవత్సరాలు బ్రతికాడు. కేయినాను 910 సంవత్సరాలు బ్రతికాడు. ఎరేదు 962 సంవత్సరాలు బ్రతికాడు. మెతూషెల 969 సంవత్సరాలు బ్రతికాడు. ప్రియులారా, ఈ పెద్దల ఆయుష్లో దీర్ఘకాల ఆయుష్ కలిగినటువంటి వ్యక్తి మెతూషెల. ఈయన 969 సంవత్సరాలు బ్రతికాడు. మరొక విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను ప్రియులారా, అదేంటంటే ఆదాము, మన పితరుడైనటువంటి ఆదాము యొక్క ఆయుష్ను మనము విశ్లేషణ చేసుకుంటే నోవాహు తండ్రి అయినటువంటి లెమెకు పుట్టినప్పటికీ కూడా ఆదాము బ్రతికే ఉన్నాడు అని మనము నిర్ధారించుకోవచ్చు. నోవాహు తండ్రి అయినటువంటి లెమెకు పుట్టినప్పటికీ ఆదాము బ్రతికే ఉన్నాడు. ఎంత ఆయుష్ కలిగి ఉందో మనము ఇక్కడ గమనించాలి. ఎలా? ఆదాము కుమారుడు షేతు అయితే ఆ షేతు కుమారులను కుమార్తెలను కన్నాడు. అలాగే షేతు కుమారుడు ఎనోషు కుమారులను కుమార్తెలను కన్నాడు. ఎనోషు కుమారుడు కేయినాను కుమారులను కుమార్తెలను కన్నాడు. కేయినాను కుమారుడు మహలలేలు తన కుమారులను కుమార్తెలను కన్నాడు. మహలలేలు యొక్క కుమారుడు ఎరేదు కూడా కుమారులను కుమార్తెలను కన్నాడు. ఎరేదు కుమారుడు హనోకు కూడా కుమారులను కుమార్తెలను కన్నాడు. హనోకు కుమారుడు మెతూషెల, ఈయన కూడా కుమారులను కుమార్తెలను కన్నాడు. మెతూషెల యొక్క కుమారుడు లెమెకు కూడా కుమారులను కుమార్తెలను కన్నాడు. ఇలా 9 తరాల జనాంగాన్ని చూసినటువంటి గొప్ప ఆయుష్ కలిగినటువంటి వ్యక్తి ఆదాము అని మనము
ఇక్కడ గమనించాలి. కనుక తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఇంకొంత విశ్లేషణ చేయగలిగితే షేతు పుట్టినప్పటికీ ఆదాము యొక్క వయసు 130 సంవత్సరాలు అయితే షేతు కుమారుడు ఎనోసును కన్నప్పుడు ఆదాము యొక్క వయసు 235 సంవత్సరాలు. షేతు కుమారుడు ఎనోసు పుట్టినప్పటికీ ఆదాము యొక్క వయసు 235 సంవత్సరాలు. అలాగే ఎనోసు తన కుమారుడైన కైనాను కన్నప్పుడు ఆదాము యొక్క వయసు 325 సంవత్సరాలు. అలాగే కైనాను తన కుమారుడైన మహలలేలను కన్నప్పటికీ ఆదాము యొక్క వయసు 395 సంవత్సరాలు. అలాగే మహలలేలు తన కుమారుడైన ఎరేదును కన్నప్పుడు ఆదాము యొక్క వయసు 460 సంవత్సరాలు. ప్రియులరా, 5 తరాలలోనే ఎంత జనాంగాన్ని చూశాడో ఆలోచించండి. అలాగే ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు ఆదాము యొక్క వయసు 622 సంవత్సరాలు. అలాగే హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు ఆదాము యొక్క వయసు 687 సంవత్సరాలు. అలాగే మెతూషెల తన కుమారుడైన లెమేకును కన్నప్పుడు ఆదాము యొక్క వయసు 874 సంవత్సరాలు. అంటే ఆయన చనిపోయిన కాలాన్ని మనం పరిగణనలోనికి తీసుకొని చూస్తే 930 సంవత్సరాలకు ఆయన చనిపోయాడు. ఇప్పుడు లెమేకు పుట్టినప్పటికీ ఆదాము యొక్క వయసు 874. 930లో 874 తీసేస్తే దాదాపు 56 సంవత్సరాలు ఆయుష్కాలము ఉన్నట్లు చూస్తూ ఉన్నాం. అనగా నోవాహు తండ్రి అయినటువంటి లెమేకు పుట్టినప్పటికీ ఆదాము యొక్క వయసు 56 సంవత్సరాలు. లెమేకు పుట్టిన తర్వాత ఆదాము లెమేకుతో 56 సంవత్సరాలు గడిపాడన్నటువంటి సంగతిని మీరు మర్చిపోవద్దు. ఇక లెమేకుతో ఆదామే ఇలా 56 సంవత్సరాలు ఉన్నాడంటే ఆదాము కంటే ఆయుష్ కలిగినటువంటి వ్యక్తులు మెతూషెల ఉన్నాడు. ఆయన లెమేకుతో ఉన్నాడు. అలాగే నోవాహును కూడా చూశాడన్నటువంటి సంగతిని మీరు మర్చిపోకూడదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మెతూషెల ఉన్నాడు, ఎరేదు ఉన్నాడు, అలాగే కెయినాను ఉన్నాడు, ఎనోషు ఉన్నాడు, షేతు కూడా ఉన్నాడు. ఎప్పటి కాలానికి? నోవాహు కాలానికి. నోవాహుకు 500 సంవత్సరాల వరకు సంతానం లేదు. కానీ భార్యతో ఆయన సహజీవనం చేసినటువంటి సమయాన్ని ఈ పెద్దలందరూ చూశారు. అంటే షేతు, ఎనోషు, కెయినాను, మహలలేలు, ఎరోదు, హనోకు, మెతూషెల, వీళ్ళందరూ లెమేకు, వీళ్ళందరూ నోవాహును చూశారు. కనుక ప్రియులరా, ఈ ఆయుష్ చాలా గొప్పది. ఈ సంగతులను మీరు మరోసారి పరిశీలించి అందులో ఉన్నటువంటి దేవుని ఆశీర్వాదమును గుర్తించగలరని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.